హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ 5th మార్చ్ ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు రైల్వే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించి డైలీ షిఫ్ట్ వైజ్ అడుగుతున్నటువంటి పీడిఎఫ్స్తో పాటు మీకు మిగిలినటువంటి అన్ని రకాల జీకే అండ్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఈ పర్టికులర్ కోర్సులు అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. 199 రూపీస్ కోర్స్ ఫీ అయితే ఉంది. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఈ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఎవరైతే రైల్వే గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం 1 year వ్యాలిడిటీతో తెలుగు మీడియంలో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ యొక్క వీడియోస్ని ప్రొవైడ్ చేస్తున్నామండి, వీడియో కోర్సెస్ని. సో మీరు ఈ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. 499 రూపీస్కి 1 year వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ 3 కోర్సులు కూడా మీకు ఇక్కడ రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇక్కడ యాప్ హోమ్ పేజ్లో ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ కోర్సెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 3 కోర్సెస్ తీసుకోండి. మీకు అన్ని రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పోటీ పరీక్షలకి ఈ కోర్సెస్ అయితే హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. కొంతమంది అడుగుతున్నారు, బ్రో ఇవి మీరు క్రియేట్ చేస్తున్నారా లేదంటే ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని స్టూడెంట్స్ చెప్తే మీరు చెప్తున్నారా అని చెప్పేసి అంటున్నారు. సో ఇవి క్రియేట్ చేయడానికి మన వల్ల అయితే కాదండి. ఓకే, సో చాలా టైం తీసుకుంటుంది మనం క్రియేట్ చేయాలి అంటే. బట్ ఇవన్నీ కూడా మనకి స్టూడెంట్స్ వారికి గుర్తున్నటువంటి క్వశ్చన్స్ని పంపించిన తర్వాత వాటిని ఈ విధంగా నేను తెలుగు అండ్ ఇంగ్లీష్లో మీకోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో అడిగినటువంటి క్వశ్చన్సే. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్టికల్ 21A వాజ్ యాడెడ్ బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? ఆర్టికల్ 21A ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జోడించబడింది భారత రాజ్యాంగంలో అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసినట్లయితే 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002లో చేసినటువంటి 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ యొక్క 21A అనేటువంటి ఆర్టికల్ని యాడ్ చేయడం జరిగింది భారత రాజ్యాంగంలో. దీని అమెండ్మెంట్ యాక్ట్ గురించి చూసుకున్నట్లయితే, చిల్డ్రన్ బిట్వీన్ 6 and 14 years ఆఫ్ ఏజ్ గాట్ ది రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఖచ్చితంగా వారు విద్యను అభ్యసించాలి అని తెలిపేదే ఈ యొక్క ఆర్టికల్ 21Aకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. సో ఈ ఆర్టికల్ 21A అనేటువంటి యొక్క ఆర్టికల్ని 86th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 86వ సవరణ చట్టం ద్వారా యాడ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ది టర్మ్ డోబ్ మీన్? డోబ్ అనే పదానికి అర్థం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో దీనికి అర్థం ఏంటంటే, ఏ ల్యాండ్ బిట్వీన్ 2 rivers. ఓకే, 2 నదుల మధ్య ఉండేటువంటి ఆ పర్టికులర్ ప్రాంతాన్ని డోబ్ అని చెప్పేసి పిలుస్తారనమాట. నెక్స్ట్ వన్, సోషల్ వెల్ఫేర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లార్జ్లీ ఫాల్ అండర్ ది కేటగిరీ ఆఫ్ విచ్ ప్రిన్సిపల్స్? భారత రాజ్యాంగంలో సాంఘిక సంక్షేమ నిర్దేశక సూత్రాలు ఎక్కువగా ఏ సూత్రాల వర్గంలోనికి వస్తాయని చెప్పేసి అడిగారు. సో ఇవి మనకి గాంధీయన్ ప్రిన్సిపల్స్లోనికి రావడం జరుగుతుంది. సో గాంధేయ సూత్రాల్లోనికి వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్, ఫ్రమ్ విచ్ హరప్పన్ సైట్ వాజ్ ది గ్రేట్ బాత్ ఎక్స్కవేటెడ్? ఏ హరప్పన్ సైట్ నుండి గొప్ప స్నానం అనేటువంటి యొక్క పర్టికులర్ ప్రాంతాన్ని తవ్వారు అని చెప్పేసి చూసుకుంటే, మొహంజోదారో అనేటువంటి యొక్క హరప్పన్ సైట్ నుంచి తవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ ది షోంపెన్ ట్రైబ్ ఫౌండ్? షోంపెన్ తెగ ఎక్కడ కనుగొనబడింది అని చెప్పేసి అడిగారు. సో ఈ యొక్క షోంపెన్ అనేటువంటి తెగ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ యూనియన్ టెరిటరీలో, ఈ పర్టికులర్ కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి అండమాన్ అండ్ నికోబార్లో ఈ ఐలాండ్స్లో మనకి షాంపెన్ అనేటువంటి యొక్క తెగవారైతే ఉంటారనమాట. సో ఈ విధంగా ఇంగ్లీష్ అండ్ తెలుగులో మనకి డైలీ షిఫ్ట్స్ వైజ్గా అడుగుతున్నటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను మీకు 199 రూపీస్ కోర్సులు అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ 199 రూపీస్ కోర్సులో షిఫ్ట్ వైజ్గా అడిగేటువంటి ఈ పీడిఎఫ్స్తో పాటు 20,000 జీకేకి సంబంధించినటువంటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో టాపిక్ వైజ్గా ఉన్నటువంటి 20,000+ బిట్స్ ఉంటాయి. దీనితో పాటు ప్రీవియస్ పేపర్స్ 28 పేపర్స్ అయితే ఉన్నాయండి.
దీనితో పాటు స్టాటిక్ జీకే 28 టాపిక్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. అలాగే కరెంట్ అఫైర్స్ మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ 2024 నుంచి 2025 జనవరి వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా యాడ్ చేశాము. అలాగే రీసెంట్ అపాయింట్మెంట్స్ జనవరి వరకు అప్డేట్ చేసినటువంటి అపాయింట్మెంట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో యాడ్ చేయడం జరిగింది. పారాలింపిక్స్, అలాగే ప్యారిస్ ఒలింపిక్స్, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఇలాగ ప్రతిదీ కూడా యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ 199 రూపీస్ కోర్స్ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, టు విచ్ పార్టీ డస్ ఒడిషా చీఫ్ మినిస్టర్ మోహన్ చరణ్ మాంఝీ బిలాంగ్ టు అని చెప్పేసి అడిగారు. సో ఒడిశాకి సంబంధించిన ప్రస్తుత ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ అనేటువంటి అతను ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. సో ఈయన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. సో ఒడిశాకి 15వ ముఖ్యమంత్రిగా ఈయన ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ హెచ్ఐవి ఫుల్ ఫామ్ అని చెప్పేసి అడిగారు. సో హెచ్ఐవి ఫుల్ ఫామ్ ఏంటంటే హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్ ఈజ్ ద వైరస్ దట్ కాజెస్ అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ ఎయిడ్స్. హెచ్ఐవి అనేది మనకి ఎయిడ్స్ రావడానికి కారణమవుతుందండి. సో హెచ్ఐవికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ ఏంటంటే హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్ అని హెచ్ఐవికి సంబంధించిన ఫుల్ ఫామ్ అయితే ఉంది. మరి ఎయిడ్స్కి సంబంధించిన ఫుల్ ఫామ్ చూస్తే అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్. ఓకే, అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ అనేది ఎయిడ్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ ఫుల్ ఫామ్ అనమాట. తర్వాత ఎస్టీడీ అని చెప్పేసి ఉంటుంది. ఎస్టీడీ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఓకే, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని ఎస్టీడీ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వన్, ఓకే, సో సేమ్ క్వశ్చన్ ఇక్కడ వచ్చింది. సో తర్వాత చూసుకున్నట్లయితే వేర్ వాజ్ ది COP29 కాన్ఫరెన్స్ హెల్డ్. ఓకే, COP29 సమావేశం ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడిగారు. ఇది చూసుకున్నట్లయితే 11 to 22 నవంబర్ మధ్యన, ఓకే, నవంబర్ 11 to 22 మధ్యన 2024లో అజర్బైజాన్ అనేటువంటి యొక్క బాకు అనేటువంటి ప్రాంతంలో జరిగిందనమాట. సో COP30 అనేటువంటి యొక్క ఈవెంట్ ఎప్పుడు జరిగింది అంటే ఇది మనకి 2025 నవంబర్లో బ్రెజిల్లోని బెలెం అనేటువంటి ప్రాంతంలో జరగబోతోంది. సో ఇప్పుడు ప్రస్తుతం జరిగింది COP29 అనేటువంటి సమావేశం జరిగింది. అది ఎక్కడ అంటే అజర్బైజాన్ బాకు అనేటువంటి ప్రాంతంలో జరిగింది. COP30 వచ్చేసి మనకి బ్రెజిల్లోని బెలెం అనేటువంటి ప్రాంతంలో నవంబర్ 2025లో జరగబోతోంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినిస్ట్రీస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది మహాత్మా గాంధీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ స్కీమ్. ఓకే, సో మహాత్మా గాంధీ నేషనల్ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకం అమలుకి సంబంధించి ఈ క్రింది మంత్రిత్వ శాఖల్లో ఏది బాధ్యత వహిస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండి. సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ యొక్క మహాత్మా గాంధీ నరేగా అనేటువంటి యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో మనం ఉపాధి హామీ అని చెప్పేసి అంటాం కదా. సో రోజువారీ ఆ ఉపాధి పనికి వెళ్తూ ఉంటారు విలేజెస్లో. సో దానికి సంబంధించినటువంటి పథకం ఇది. నెక్స్ట్ వన్, బై వాట్ నేమ్ ఈజ్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ నోన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఇంటెన్సివ్ వ్యవసాయం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి దీన్ని షిఫ్టింగ్ కల్టివేషన్ ఈజ్ కాల్డ్ పోడు అని చెప్పేసి అంటారనమాట. సో దీన్ని పోడు వ్యవసాయం అని చెప్పేసి మనం తెలుగులో పిలుస్తాము ఆంధ్రప్రదేశ్లో. దీన్ని ఇంగ్లీష్లో షిఫ్టింగ్ కల్టివేషన్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ దీనికి సంబంధించి చూసుకుంటే స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ జూమ్ అగ్రికల్చర్ లేదా షిఫ్టింగ్ కల్టివేషన్ అని చెప్పేసి అంటారు. స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అని చెప్పేసి ఈ విధంగా పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే షిఫ్టింగ్ కల్టివేషన్ని మనం ఇక్కడ పోడు వ్యవసాయం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది లాస్ట్ రూలర్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్. మొఘల్ సామ్రాజ్యం యొక్క చివరి పాలకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. బహదూర్ షా జాఫర్ అనేటువంటి అతను ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన చివరి పాలకుడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ దట్ కెన్ బి దేర్ ఇన్ రాజ్యసభ ది అప్పర్ హౌస్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్. భారత పార్లమెంట్ ఎగువ సభ అయినటువంటి రాజ్యసభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అని చెప్పేసి అడిగారు. మొత్తం 250 మంది అండి. ఈ 250 మందిలో 12 మంది రాష్ట్రపతి చేత నామినేట్ అవుతారు. మిగిలినటువంటి 238 మంది ఓకే దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యే కోటాలో వారు రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి రాజ్యసభలో టోటల్ మెంబర్స్ సంఖ్య 250 మంది. నెక్స్ట్ వన్, విచ్ వార్ ఎక్సర్సైజ్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ఫ్రాన్స్ అండ్ ఇండియా. ఫ్రాన్స్ మరియు భారతదేశం మధ్య ఏ యుద్ధ వ్యాయామం జరిగింది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే దేర్ ఆర్ వార్ ఎక్సర్సైజ్ లైక్ వరుణ్, గరుడ అండ్ శక్తి అనేటువంటి ఈ పర్టికులర్ ఎక్సర్సైజెస్ అయితే
ఇండియా అండ్ ఫ్రాన్స్కి మధ్య జరిగాయి. వరుణ, గరుడ అండ్ శక్తి అనేటువంటి ఎక్సర్సైజెస్ అయితే జరిగాయి. నెక్స్ట్ వన్, విచ్ వాల్కనో ఈజ్ ఇండియాస్ ఓన్లీ యాక్టివ్ వాల్కనో లొకేటెడ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ దీవులలో భారతదేశం యొక్క ఏకైక చురుకైన అగ్నిపర్వతం ఏ అగ్నిపర్వతం అని చెప్పేసి అడిగారు. దీన్ని బ్యారెన్ ఐలాండ్ అని చెప్పేసి పిలుస్తారనమాట. బ్యారెన్ ఐలాండ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ది మెయిన్ రీజన్ ఫర్ రివల్యూషన్ 1857? 1857 విప్లవానికి ప్రధాన కారణం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో నేను మార్నింగ్ చేసినటువంటి వీడియోస్లో కూడా చెప్పాను. 1857 సిపాయిల తిరుగుబాటుకు సంబంధించినటువంటి యొక్క 1857 తిరుగుబాటు ఏదైతే ఉందో దీనిపైన ప్రతి షిఫ్ట్లో అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాడండి. సో నేను మార్నింగ్ ఆఫ్టర్నూన్ చేసినటువంటి వీడియోస్లో కూడా నేను క్లియర్గా చెప్పాను. ఈ టాపిక్ బాగా చూసుకోండి అని చెప్పేసి నేను మీకు చెప్పడం జరిగింది. కుదిరితే దీనిపైన నేను మీకు ఒక మంచి వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వన్, ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ చూస్తే 1857 రెవల్యూషన్కి సంబంధించినటువంటి విప్లవానికి సంబంధించిన మెయిన్ రీజన్ చూసుకుంటే తిరుగుబాటుకు తక్షణ కారణం గ్రీజు గుళికలను ప్రవేశపెట్టడం, ఇది కాకుండా రాజకీయ, సైనిక, సామాజిక ఒత్తిడి మరియు భారతీయుల మతపరమైనటువంటి మనోభావాలను దెబ్బతీయడం అనేది ఈ 1857 తిరుగుబాటుకు కొన్ని రకాల కారణాల వల్ల ఈ యొక్క తిరుగుబాటు అయితే జరిగింది. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్? డైరెక్టివ్ సూత్రాల్లో కింది వాటిలో ఏది చేర్చబడలేదు అంటే నెహ్రూ థియరీని, నెహ్రూ సిద్ధాంతాన్ని చేర్చబడలేదు. నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ హోస్టెడ్ ది ఫ్లాగ్ ఇన్ స్టట్గార్ట్ జర్మనీ 1907? 1907లో జర్మనీలోని స్టట్గార్ట్లో ఏ భారతీయ స్వేచ్ఛా పోరాట యోధుడు జెండాను ఎగరవేయడం జరిగింది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే డిజైన్ ఆఫ్ ది ఫ్లాగ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ రైజ్డ్ బై బికైజీ కామా, ఓకే, బికైజీ కామా ఆన్ 22nd August 1907 ఎట్ ది ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ ఇన్ స్టట్గార్ట్ జర్మనీ. జర్మనీలోని స్టట్గార్ట్లో జరిగినటువంటి అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశంలో 1907 ఆగస్టు 22న బికాయిజీ ఖామా అనేటువంటి ఆవిడ జెండా ఆఫ్ ఇండియన్స్ ఇండిపెండెన్స్కి సంబంధించినటువంటి రూపకల్పన అయితే చేసి జెండాని ఎగరవేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ వాట్ వాజ్ ఇండియాస్ సెకండ్ 5-year ప్లాన్ బేస్డ్? భారతదేశం యొక్క 2వ పంచవర్ష ప్రణాళిక దేనిపైన ఆధారపడి దీన్ని ఇంప్లిమెంట్ చేశారని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ బేసిక్ అండ్ క్యాపిటల్ ఇండస్ట్రీస్. ది ఎయిమ్ ఆఫ్ దిస్ ప్లాన్ వాజ్ టు రీప్లేస్ దీస్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి అడిగారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే సెకండ్ 5-year ప్లాన్ అనేది మనకి 1956 నుంచి 1961 మధ్యన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో నేను మార్నింగే, ఓకే, ఎర్లీ మార్నింగ్ 9:30కి ఆ టైంలో 5-year ప్లాన్స్కి సంబంధించి ఒక మంచి వీడియో అయితే చేశానండి, 30 minutes వీడియో. ఆ వీడియో చూడండి. మీకు ఎకానమీ నుంచి మీకు 1 or 2 క్వశ్చన్స్ వచ్చేది ఓన్లీ ఈ పర్టికులర్ పంచవర్ష ప్రణాళికలు 5-year ప్లాన్స్కి సంబంధించిన టాపిక్ నుంచేనండి. అందులో ప్లానింగ్ కమిషన్ గురించి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ గురించి, అలాగే ఫస్ట్ 5-year ప్లాన్ నుంచి ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అయినటువంటి 5-year ప్లాన్స్ అన్నిటికీ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఈ సెకండ్ 5-year ప్లాన్ గురించి కూడా చెప్పాను. సో సెకండ్ 5-year ప్లాన్ మనకి మెహలోనిబస్ మోడల్ పైన బేస్ అయ్యి దీన్ని రూపొందించారు. ఫస్ట్ 5-year ప్లాన్ వచ్చేసి హరద్ దామోదర్ మోడల్ అనేటువంటి ఆ యొక్క మోడల్ పైన ఆధారపడి ఇంప్లిమెంట్ చేశారు. సో ఫస్ట్ 5-year ప్లాన్లో మనకి 5 IITs అయితే మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఖరగ్పూర్ IIT అనమాట, సెకండ్ వన్ ముంబై, ఆ తర్వాత మద్రాస్, ఈ విధంగా మనకు ఉన్నాయి, కోల్కతా అని. ఈ విధంగా టోటల్గా 5 IITsని ఫస్ట్ 5-year ప్లాన్లో ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, సెకండ్ 5-year ప్లాన్లో మనకి ఏవైతే ఉక్కు కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సెకండ్ 5-year ప్లాన్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. హెవీ ఇండస్ట్రీస్ పైన ఎక్కువగా ఫోకస్ చేశారు సెకండ్ 5-year ప్లాన్లో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ ఎస్టాబ్లిష్డ్ ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా? ఈ క్రింది వాటిలో ఏది భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే రూల్ అండ్ ప్లేస్డ్ ఇండియా అండర్ ది రూల్ ఆఫ్ ఇంగ్లాండ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ప్రకారం ఈ యొక్క బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ సెడ్ దట్ ది బేసిక్ లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ఫ్రింజింగ్ ది రైట్స్ షాల్ బి వాయిడ్, దట్ ఈస్ ఆర్ దీస్ లాస్ ఎలిజిబుల్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ? జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతుంది అని చెప్పేసి అడిగారు. ఇది ఆర్టికల్ 13 అండి. సో నేను ఫస్ట్ నుంచి చెప్తుంది
ఆర్టికల్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 395 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చదువుకొని వెళ్ళండి అని చెప్పాను. అలాగే షెడ్యూల్స్ 12 షెడ్యూల్స్ ఖచ్చితంగా చదువుకోండి అని చెప్పాను. ప్రతి షెడ్యూల్ నుంచి ఒక షిఫ్ట్లో ఒక్కో షెడ్యూల్ నుంచి అడుగుతున్నారు. అండ్ ఆల్రెడీ నేను ఆర్టికల్స్కి సంబంధించి పార్ట్ 1 వీడియో చేశాను. సో ప్రతి ఒక్కరు చూడండి. ఆ వీడియో నుంచే మనకి చాలా క్వశ్చన్స్ ఇప్పటివరకు జరిగిన షిఫ్ట్స్లో నుంచి అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ది ఆర్గనైజేషన్ ప్రొవైడింగ్ మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా? భారతదేశంలో గరిష్ట ఉపాధిని అందిస్తున్నటువంటి సంస్థ ఏది అని చెప్పేసి చూసుకున్నట్లయితే ప్రైవేట్ సంస్థల్లో ఫస్ట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, తర్వాత ఇన్ఫోసిస్ అయితే ఉందన్నమాట సెకండ్ పొజిషన్లో. సో ఫస్ట్ టీసీఎస్, ఆ తర్వాత ఇన్ఫోసిస్ కంపెనీస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఆన్ విచ్ రివర్ ఈజ్ చిలికా లేక్ సిచ్యువేటెడ్? చిలికా సరస్సు ఏ నది దగ్గర ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి మహానదికి ఉపనది అయినటువంటి దయా రివర్ అనేటువంటి యొక్క దయా నదికి సంబంధించినటువంటి పర్టికులర్ ఆ దయా రివర్కి సంబంధించిన ముఖద్వారం వద్ద ఈ యొక్క చిలికా సరస్సు అయితే ఉంటుందన్నమాట. సో చిలికా అనేది ఉప్పు నీటి సరస్సు. సో ఈ చిలికా సరస్సు దయానది ముఖద్వారం వద్ద ఉంది. ఇది మహానదికి సంబంధించిన ఉపనది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ షుగర్ ఇంటూ ఆల్కహాల్ ఈజ్ కాల్డ్? చక్కెరను ఆల్కహాల్గా మార్చేటువంటి ప్రక్రియను ఏమంటారు అంటే ఫెర్మెంటేషన్ అని చెప్పేసి అంటారు. కిణ్వ ప్రక్రియ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, యాక్టర్ అరుణ్ గోవిల్ హూ ప్లేడ్ ది రోల్ ఆఫ్ లార్డ్ శ్రీరామ్ ఇన్ ది టీవీ సీరియల్ రామాయణ ఈజ్ ది ఎంపీ విచ్ పార్టీ అని చెప్పేసి అడిగారు. సో ఈయన ప్రస్తుతం ఒక ఎంపీగా ఉన్నారనమాట. గతంలో రామాయణ అనేటువంటి ఆ పర్టికులర్ సీరియల్లో శ్రీరాముడిగా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. ఆయన పేరు యాక్టర్ అరుణ్ గోవిల్ అనేటువంటి ఆయన. సో ఆయన ప్రస్తుతం మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్గా ఉన్నారనమాట. అయితే ఆయన ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. ఈయన ఉత్తరప్రదేశ్లో మీరట్ నుంచి పోటీ చేసి గెలిచారనమాట. ఈయన భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి క్యాండిడేట్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ కెన్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దేర్ పోస్ట్స్? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని వారి పోస్టుల నుండి ఎలా తొలగించవచ్చు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి 2/3 మెజార్టీతో మనకి పార్లమెంట్లో బోత్ ది హౌసెస్లో 2/3 మెజార్టీతో బిల్లుని పాస్ చేసినప్పుడు వారిద్దరిని తొలగించడానికి సంబంధించి ఆ బిల్ అయితే పాస్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ కానీ లేదా సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ వారిద్దరిని కూడా పదవిలోంచి తొలగించాలి అంటే పార్లమెంట్లో ఎగువ సభలో దిగువ సభలో 2/3 మెజార్టీతో బిల్ని అయితే పాస్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వారిని పదవిలో నుంచి ఇంపీచ్మెంట్ అయితే చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ మర్లేశ్వర్ యాత్ర సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ది అకేషన్ ఆఫ్ మకర సంక్రాంతి? మకర సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మర్లేశ్వర్ యాత్ర ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే మర్లేశ్వర్ యాత్ర ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ది అకేషన్ ఆఫ్ మకర సంక్రాంతి ఎట్ మర్లేశ్వర్ టెంపుల్ లొకేటెడ్ ఇన్ మట్టల్, మహారాష్ట్ర. ఓకే, సో ఇది మనకి మహారాష్ట్రలోని మట్టల్లో ఉన్నటువంటి మర్లేశ్వర్ ఆలయంలో మకర సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మర్లేశ్వర్ యాత్రను జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ మెనీ నోట్స్ ఆర్ దేర్ ఇన్ క్లాసికల్ మ్యూజిక్ అని చెప్పేసి అడిగారు. శాస్త్రీయ సంగీతంలో ఎన్ని గమనికలు ఉన్నాయి అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. ఇన్ క్లాసికల్ మ్యూజిక్ దేర్ ఆర్ 7 ప్యూర్ నోట్స్ అండ్ 5 డిస్టార్టెడ్ నోట్స్. దస్ దేర్ ఆర్ టోటల్ 12 నోట్స్ అని చెప్పేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. శాస్త్రీయ సంగీతంలో మనకి 7 స్వచ్ఛమైనటువంటి గమనికలు మరియు 5 వక్రీకృత గమనికలు అయితే ఉన్నాయి. ఓకే, మొత్తంగా చూసుకుంటే 12 నోట్స్ అయితే మనకి ఈ యొక్క శాస్త్రీయ సంగీతంలో ఉన్నటువంటి గమనికలు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో ఇప్పటివరకు ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించిన 5th మార్చ్ యొక్క క్వశ్చన్స్ చూసాము. ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే అకార్డింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షెడ్యూల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రాజ్యసభ, వాట్ ఈస్ ది ప్రొవిజన్ ఫర్ అలోకేషన్ ఆఫ్ సీట్స్ టు స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రాజ్యసభలో అలాగే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ స్టేట్స్ నుంచి రాజ్యసభలో మెంబర్స్ని యాడ్ చేయడానికి సంబంధించి ఏ ప్రొవిజన్ ప్రకారం ఈ యొక్క పర్టికులర్ అలోకేషన్ చేస్తారు అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఆ ప్రొవిజన్కి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ షెడ్యూల్లో ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అడిగారు. సో నేను చెప్తున్నాను కదా, షెడ్యూల్స్ గురించి ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనకి థర్డ్ షెడ్యూల్ గురించి ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది, 10th గురించి వచ్చింది, 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా గురించి, 9th షెడ్యూల్ గురించి వచ్చింది,
8th షెడ్యూల్ 7th షెడ్యూల్ గురించి వచ్చింది, ఇప్పుడు 4th షెడ్యూల్ గురించి వచ్చిందండి. సో 4th షెడ్యూల్లో మనకి ఇక్కడ రాజ్యసభలో రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్ నుంచి ఆ యొక్క ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ని బేస్ చేసుకొని సో రాజ్యసభకి పంపించేటువంటి సభ్యులకి సంబంధించినటువంటి నియమాలు అయితే ఉంటాయి. అది ఏ షెడ్యూల్లో ఉన్నాయి అంటే 4th షెడ్యూల్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? ఈ కింది వాటిలో మొదటి మహిళా క్యాబినెట్ ఇండిపెండెంట్ ఇండియా మంత్రి ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి రాజ్ కుమారి అమృత్ కౌర్ వాజ్ ది ఓన్లీ ఉమెన్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ జవహర్లాల్ నెహ్రూస్ ఫస్ట్ క్యాబినెట్ ఫార్మ్డ్ ఆన్ August 15, 1947. ఓకే, 1947 ఆగస్టు 15న మొదటి మంత్రివర్గ సమావేశం లేదా మొదటి మంత్రివర్గ కూర్పు చేసినప్పుడు ఆ మంత్రివర్గంలో ఒకే ఒక్క మహిళ అయితే ఉన్నారు. ఆవిడ వచ్చేసి రాజకుమారి అమృత్ కౌర్ అనేటువంటి వ్యక్తి ఉమెన్ క్యాబినెట్ మినిస్టర్గా ఆ పర్టికులర్ జవహర్లాల్ నెహ్రూకి సంబంధించినటువంటి క్యాబినెట్లో ఒక మహిళగా ఆవిడైతే ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ మంత్ ఈజ్ ది రబీ క్రాప్ సోన్ అండ్ హార్వెస్టెడ్ అని చెప్పేసి ఇచ్చారు. రబీ పంట ఏ నెలలో విత్తుతారు మరియు దాన్ని కోయడం జరుగుతుంది అని చెప్పేసి చూస్తే రబీ క్రాప్స్ ఆర్ సోన్ బిట్వీన్ అక్టోబర్ అండ్ డిసెంబర్ అండి. సో మనకి ఖరీఫ్కి సంబంధించినటువంటి సీజన్ ఏ మంత్ నుండి ఏ మంత్ వరకు ఉంటుంది, రబీకి సంబంధించినటువంటి సీజన్ ఏ మంత్ నుండి ఏ మంత్ వరకు ఉంటుంది, ఆ తర్వాత జైబార్ బెయిజ్ అంటారు కదా, సో 3rd సీజన్. సో ఆ సీజన్కి సంబంధించినటువంటి పర్టికులర్ మంత్స్ ఏ నెల నుంచి ఏ నెల వరకు ఉంటాయనేది ఈ మంత్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఖచ్చితంగా అడుగుతారు. సో ఒక సీజన్ గురించి అడిగారు కాబట్టి మరొక సీజన్ గురించి రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ వర్క్స్ ఇన్ నాట్ రిటెన్ బై తులసీదాస్? వీటిలో ఏది తులసీదాస్ రాసినది కాదు అని చెప్పేసి అడిగారు. సో తులసీదాస్ రాసినటువంటి ఆ వర్క్స్ ఏంటనేది చూస్తే, ఓకే, రచనలు ఏంటనేది చూస్తే గీతావళి, రామచరితమానస్, జానకి మంగళ్, అలాగే రామ్లాల్ చాహు, అలాగే హనుమాన్ బాహు, అలాగే వినయ్ పత్రిక అనేటువంటి ఈ పర్టికులర్ రైటింగ్స్ అయితే ఆయన రాశారనమాట. అంటే ఈ యొక్క నవలలు కావచ్చు లేకపోతే బుక్స్ అయితే రాయడం జరిగింది. సో ఇవి కాకుండా మనకి ఏవైతే ఆప్షన్స్లో ఇచ్చారో అది మీరు ఆన్సర్ అయితే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ద బేసిస్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్? రాష్ట్రాల ఏర్పాటుకు కింది వాటిలో ఏది ఆధారం అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లాంగ్వేజెస్ని బేస్ చేసుకుని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి. సో ఫస్ట్ స్టేట్ ఫార్మ్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ లాంగ్వేజెస్. ఓకే, 1953లో మొదటి భాషా ప్రాతిపదికన ఏర్పడినటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనమాట. సో 1953లో ఏర్పాటు చేశారు. 1953లో ఏర్పాటు చేసినప్పుడు కొంతకాలం ఓకే కర్నూలుని రాజధానిగా పెట్టుకోవడం జరిగింది. 1953 తర్వాత కర్నూలుని రాజధానిగా పెట్టుకున్న తర్వాత కొంతకాలానికి మనకి హైదరాబాద్ని రాజధానిగా చేశారు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి. సో ఇప్పుడు ఎలాగో సపరేట్ అయ్యాయి కాబట్టి అది వేరే విషయం. తర్వాత చూసుకున్నట్లయితే విచ్ 5-year ప్లాన్ ఎయిమ్డ్ అట్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ బేసిక్ అండ్ హెవీ ఇండస్ట్రీస్? సో మనకి ఫస్ట్ షిఫ్ట్లో సెకండ్ 5-year ప్లాన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు 3rd షిఫ్ట్లో కూడా సేమ్ అదే 5-year ప్లాన్ గురించి అడగడం జరిగింది. ఏమని అడిగారు, ఏ 5-year ప్లాన్లో ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్కి సంబంధించి హెవీ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. ఇది 2వ పంచవర్ష ప్రణాళిక 1956 నుంచి 61 మధ్య ఈ యొక్క 2వ పంచవర్ష ప్రణాళిక అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో దీన్ని మెహలోని బస్ మోడల్ అని చెప్పేసి కూడా అంటారు. సో తర్వాత 3rd 5-year ప్లాన్ 61 to 66 అనమాట. తర్వాత మనకి ప్లాన్ హాలిడేస్ అయితే వచ్చాయి 66 నుంచి 69 మధ్య. ఎందుకు అంటే 1962లో వార్ వచ్చింది, 1965లో వార్ వచ్చింది, యుద్ధాలు వచ్చాయి. దీనివల్ల కరువు రావడం వల్ల సో ఈ యొక్క 5-year ప్లాన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయలేదు 4th 5-year ప్లాన్. సో 69 to 74 మధ్యన 4th 5-year ప్లాన్ అయితే తర్వాత ఇంప్లిమెంట్ చేశారు. సో ప్లాన్ హాలిడేస్ అని చెప్పేసి ఏ ఇయర్స్ని అంటారని చెప్పేసి కూడా అంటారు. సో 66 నుంచి 69 మధ్య ఉన్నటువంటి యొక్క ఇయర్స్ని ప్లాన్ హాలిడేస్ అని చెప్పేసి పిలుస్తారు. సో నేను ఈరోజు మార్నింగే చేశానండి ఈ యొక్క 5-year ప్లాన్స్కి సంబంధించినటువంటి వీడియో. సో ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూడండి. అండ్ పీడిఎఫ్ కూడా నేను 199 రూపీస్ కోర్స్లో పెట్టాను, అది తీసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్, ది డెక్కన్ ప్లాటూ ఈజ్ లొకేటెడ్ టు ది సౌత్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్? దక్కన్ పీఠభూమి కింది వాటిలో ఏది దక్షిణంగా ఉంది అని చెప్పేసి అడిగారు. ది డెక్కన్ ప్లాటూ ఈజ్ ఏ ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ లొకేటెడ్ సౌత్ ఆఫ్ నర్మదా రివర్. నర్మదా రివర్కి సంబంధించి సౌత్ ప్రాంతంలో మనకి డెక్కన్ ప్లాటూ అనేది ఓకే అది ఏ విధంగా ఉంటుంది అంటే ట్రయాంగులర్ ప్యాటర్న్లో ఉంటుందన్నమాట. ట్రయాంగులర్ ప్యాటర్న్లో ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఎకోసిస్టమ్ ఇండస్ ఎక్స్ సమ్మిట్ వాజ్ హెల్డ్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్?
ఏ రెండు దేశాల మధ్య పర్యావరణ వ్యవస్థ ఇండస్ ఎక్స్ అనేటువంటి శిఖరం జరిగింది? ఈ శిఖరాగ్ర సమావేశం ఏ రెండు దేశాల మధ్య జరిగింది అంటే ఇండస్ ఎక్స్ అనేది ఇండియా అండ్ యుఎస్ మధ్య జరిగాయి అనమాట. ఇండియా మరియు అమెరికా మధ్య జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, హూ లెడ్ ది రివల్యూషన్ ఆఫ్ 1857 ఫ్రమ్ లుధియానా, పంజాబ్? పంజాబ్లోని లుధియానా నుంచి 1857 విప్లవానికి ఎవరు నాయకత్వం వహించారు అని చెప్పేసి అడిగారు. సో చూసారా, మళ్ళీ 1857కి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. సో ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి క్వశ్చన్స్ అయితే ఓన్లీ 1857 చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్పటికి ప్రతి షిఫ్ట్లో 1 or 2 క్వశ్చన్స్ ఈ పర్టికులర్ టాపిక్ నుంచే రావడం జరిగిందండి. ప్రతి ఒక్కరు ఆ టాపిక్ చదవండి. సో ఈ పంజాబ్ లుధియానా నుంచి 1857కి సంబంధించిన రెవల్యూషన్ ఎవరు లీడ్ చేశారనేది చూసుకుంటే రాయ్ అహ్మద్ ఖాన్ ఖారల్ అండ్ మౌలానా షా అబ్దుల్ ఖాదిర్ లుధియాన్వి అనేటువంటి వారు ఈ పర్టికులర్ విప్లవానికి సంబంధించి పంజాబ్ నుంచి వారు లీడ్ చేయడం జరిగిందనమాట, నాయకత్వం అయితే వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ? కింది వాటిలో రాజ్యాంగ సంస్థ కానిది ఏది అని చెప్పేసి అడిగారు. సో ఫస్ట్ మీరు రాజ్యాంగబద్ధ సంస్థలు ఏంటనేవి మీరు లిస్ట్ చూసుకోవాలి. సో మీకు అఫీషియల్గా మనకి గూగుల్లో ఉంటాయి. మీరు గూగుల్లో కాన్స్టిట్యూషనల్ బాడీస్ లిస్ట్ అని చెప్పేసి కొడితే వస్తుంది. సో ఆ యొక్క డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చూసుకోండి. అవి కాకుండా మనకి క్వశ్చన్ సంబంధించిన ఆప్షన్స్లో ఏదైతే ఇచ్చాడో అది మనకి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ హెల్ప్డ్ ఇండియా డ్యూరింగ్ ది ఎకనామిక్ క్రైసిస్ 1991? 1991లో ఆర్థిక సంక్షోభంలో ఈ క్రింది వాటిలో భారతదేశానికి ఎవరు సహాయం చేశారు అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేటువంటి యొక్క సంస్థలు సహాయం చేయడం జరిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఓకే, ఏడిబి అనేటువంటి బ్యాంకు, అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేటువంటి ఈ పర్టికులర్ సంస్థలు 1991లో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు భారతదేశానికి సహాయం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 32 అసెంబ్లీ సీట్స్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ దీస్ స్టేట్స్ అని చెప్పేసి అడిగారు. 32 అసెంబ్లీ సీట్లు కలిగినటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసి అడిగారు. సో ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. ఎవరికి గుర్తుంటుంది చెప్పండి? మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో ఏ రాష్ట్రంలో ఎన్ని ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి, ఎన్ని ఎమ్మెల్సీ సీట్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తాయా? ఎన్ని ఎంపీ సీట్స్ ఉన్నాయి అనేది ఎవరికైనా గుర్తుంటుందా? ఇది ఇంపాసిబుల్ కదా. సో కానీ ఈ క్వశ్చన్ అడిగాడు. సో ఎందుకంటే కాంపిటీషన్ని తగ్గించాలి అంటే ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. సో సిక్కిం రాష్ట్రానికి సంబంధించి మొత్తం మనకి 32 అసెంబ్లీ సీట్స్ అయితే ఆ రాష్ట్రంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ హౌ మెనీ డేస్ ఈజ్ ద హార్న్బిల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్? చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇది. హార్న్బిల్ ఫెస్టివల్ ఎన్ని రోజులు జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. హార్న్బిల్ ఫెస్టివల్ని మొత్తం 10 రోజులు జరుపుకుంటారండి. సో ఇట్ ఈస్ హెల్డ్ ఎవ్రీ ఇయర్ బిట్వీన్ 1st to 10th December ఇన్ నాగాల్యాండ్, నార్త్ ఈస్ట్ ఇండియా. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్. ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని చెప్పేసి దేని పిలుస్తారు అంటే హార్న్బిల్ ఫెస్టివల్ని పిలుస్తారు. ఇది నాగాల్యాండ్లో 1st December నుంచి 10th December వరకు జరుపుకునేటువంటి పండుగ. 10 రోజులు జరుపుకుంటారు. సో దీన్ని హార్న్బిల్ ఫెస్టివల్ అంటారు. ఈ హార్న్బిల్ ఫెస్టివల్ని ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది గవర్నర్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టిల్ అక్టోబర్ 2024? అక్టోబర్ 2024 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా ఎవరు పనిచేశారు అంటే సో 25th గవర్నర్గా శక్తికాంత దాస్, ఓకే, 2024 అక్టోబర్ వరకు పనిచేశారండి. తర్వాత ఆయన రిటైర్ కావడం జరిగింది. ఆయన ప్లేస్లో 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా అనేటువంటి ఆయన డిసెంబర్ 11న ఆయన అపాయింట్ కావడం జరిగింది. ఓకే, సంజయ్ మల్హోత్రా అనేటువంటి ఆయన 26th గవర్నర్గా వచ్చారనమాట. సో అక్టోబర్ 2024 వరకు ఎవరు పనిచేశారు అంటే శక్తికాంత దాస్ అనేటువంటి ఆయన పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్? హరప్పా నాగరికత యొక్క ప్రధాన ఆదాయ వనరు ఏమిటి అంటే ది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ దెమ్ వాజ్ అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఇండస్ట్రీ, ట్రేడ్ అండ్ కామర్స్. వ్యవసాయం, పశుసంవర్ధక, పరిశ్రమ, వాణిజ్యం మరియు వాణిజ్యానికి సంబంధించిన ఈ పర్టికులర్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వారికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ వాట్ బేసిస్ వాజ్ ది క్యాస్ట్ సిస్టమ్ డివైడెడ్ ఇన్ ది ఎర్లీ వేదిక్ పీరియడ్? ప్రారంభ వేద కాలంలో కుల వ్యవస్థ ఏ ప్రాతిపదికన విభజించబడింది అని చెప్పేసి అడిగారు. సో ఇది ఏ విధంగా విభజించబడింది అనేది చూసుకున్నట్లయితే డిపెండింగ్ ఆన్ బిజినెస్ అండి. సో వ్యాపారాన్ని బట్టి ఈ యొక్క కుల వ్యవస్థ అనేది డివైడ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే బ్రాహ్మిన్స్ అండ్ క్షత్రియాస్ వర్ కన్సిడర్డ్ ది లీడింగ్ క్యాస్ట్గా చెప్పుకునేవారు అనమాట. సో ప్రముఖ కులాలుగా ఆ రోజుల్లో బ్రాహ్మణులు మరియు క్షత్రియులు అయితే ఉండేవారు. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ కాటన్? ఓకే, ప్రతి ఒక్క అతిపెద్ద
ఉత్పత్తిదారు ఏ రాష్ట్రం అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే ఫస్ట్ గుజరాత్ అండి, ఆ తర్వాత మహారాష్ట్ర ఉంటుంది, ఆ తర్వాత కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. సో ఫస్ట్ ఏమో సో మీకు మ్యాప్లో ఒకసారి చూస్తే ఇలా ఉంటుంది కదా ఇండియా మ్యాప్. సో ఇది గుజరాత్, ఫస్ట్ గుజరాత్, ఆ తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో ఇది ఒక సీక్వెన్స్ అనమాట. సో కాటన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటువంటి రాష్ట్రాలు ఫస్ట్ గుజరాత్, ఆ తర్వాత మహారాష్ట్ర అయితే టాప్ 2 పొజిషన్స్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ప్రతిభా పాటిల్ బికేమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ప్రతిభా పాటిల్ భారత అధ్యక్షుడుగా ఎప్పుడయ్యారు అని చెప్పేసి అడిగారు. సో ఆవిడ ఎప్పుడయ్యారు అంటే 12th ప్రెసిడెంట్గా ఆవిడ 25th జూలై 2007న 12వ రాష్ట్రపతిగా భారతదేశానికి ఆవిడ ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ గేవ్ ది స్లోగన్ రిటర్న్ టు ది వేదాస్? సో రిటర్న్ టు ది వేదాస్ అనేటువంటి యొక్క పర్టికులర్ స్లోగన్ని ఎవరు ఇచ్చారనేది చూసుకుంటే స్వామి దయానంద సరస్వతి అండి, ది ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్. ఆర్య సమాజాన్ని స్థాపించినటువంటి స్వామి దయానంద సరస్వతి గారు రిటర్న్ టు వేదాస్, వేదాలకు తిరిగి రావడం లేదా తిరిగి రండి అనేటువంటి యొక్క స్లోగన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సాగా దావా ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ విచ్ రిలీజియన్? సాగా దావా అనేటువంటి ఈ యొక్క పండుగ ఏ మతానికి సంబంధించినటువంటి పండుగ అని చెప్పేసి అడిగారు. ఇట్ ఈజ్ ఎ ఫెస్టివల్ ఆఫ్ బుద్ధిజం అండి, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పండుగ. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ది ప్రజెంట్ చైర్పర్సన్ ఆఫ్ ది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి సంబంధించి ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు అని చెప్పేసి అడిగారు. విజయ కిషోర్ రహత్కర్ అనేటువంటి ఆవిడ ఈ యొక్క నేషనల్ ఉమెన్ కమిషన్కి సంబంధించినటువంటి పర్టికులర్ డిపార్ట్మెంట్కి చైర్మన్గా అయితే ఉన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ డస్ హుక్స్ లా స్టేట్? హుక్స్ నియమం యొక్క హుక్స్ లాకి సంబంధించినటువంటి నియమం ఏంటని చెప్పేసి అడిగారు. ఇది చూసుకున్నట్లయితే హుక్స్ లా స్టేట్స్ దట్ దేర్ ఈజ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్, స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఓకే, ది మ్యాథమెటికల్ ఫార్ములా ఆఫ్ హుక్స్ లా ఈజ్ F ఈజ్ ఈక్వల్ టు KX అండి. హుక్స్ లాకి సంబంధించిన ఫార్ములా వచ్చేసి F ఈజ్ ఈక్వల్ టు KX అనమాట. సో నెక్స్ట్ వన్, విజయ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫర్డ్ బై RBL బ్యాంక్ ఈజ్ హౌ మెనీ డేస్ ఫిక్స్డ్ డిపాజిట్? RBL బ్యాంక్ అందించేటువంటి విజయ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఎన్ని రోజుల స్థిర డిపాజిట్ అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసినట్లయితే RBL బ్యాంక్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఏ స్పెషల్ విజయ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ స్కీమ్ టు commemorate India's 78th Independence Day. ది బ్యాంక్ ఆఫర్స్ ఏ 500-day ఫిక్స్డ్ డిపాజిట్ అండి. సో 78వ భారతదేశానికి సంబంధించినటువంటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా RBL అనేటువంటి బ్యాంక్ వారు విజయ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేటువంటి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే 500 days ఉంటుందని ఈ యొక్క స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద సౌతర్న్ మోస్ట్ ఐలాండ్ ఆఫ్ ది లక్షద్వీప్ ఆర్కియోపెలాగో? ఓకే, కింది వాటిలో లక్షద్వీప ద్వీప సమూహం యొక్క దక్షిణ ద్వీపం ఏది అని చెప్పేసి అడిగారు. ఇది మినికాయ్ ఐలాండ్ అండి. ఓకే, మినికాయ్ ద్వీపం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ కాల్డ్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా? ఏ నగరాన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తారు అంటే బెంగళూరు నగరాన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ మంత్ ఆఫ్ 2004 will the Trade and Economic Partnership Agreement TEPA be signed between India and European Free Trade Association EFTA? భారతదేశం మరియు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ TEPA మధ్య వాణిజ్య మరియు ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం TEPA ఏ నెలలో ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సంతకం చేయబడింది అని చెప్పేసి అడిగారు. సో ఇది మార్చి 10, 2024 జరిగినటువంటి అగ్రిమెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫండమెంటల్ రైట్స్ మైనారిటీ అఫైర్స్ అడ్వైజరీ బై కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, హూ వాజ్ ది చైర్మన్ ఆఫ్ ది కమిటీ? ఫండమెంటల్ రైట్స్ మైనారిటీ అఫైర్స్ అడ్వైజరీ బై కాంపోనెంట్ అసెంబ్లీ కమిటీ చైర్మన్ ఎవరు అంటే అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్యాంక్ స్టార్టెడ్ యూపీఐ ఫస్ట్? మొదట ఏ బ్యాంక్ యూపీఐని ప్రారంభించింది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి మొదట యూపీఐని ప్రారంభించినటువంటి బ్యాంక్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCL అనేటువంటి యొక్క NPCI అనేటువంటి ఈ యొక్క బ్యాంక్ ఫస్ట్ యూపీఐని ప్రారంభించడం జరిగింది. సో ఇది మనకి చూసినట్లయితే ఆన్లైన్లో పేమెంట్ చేసేటువంటి సిస్టమ్ అనమాట. ఈ యొక్క
ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ ఎప్పుడు ప్రారంభించారు అంటే ఏప్రిల్ 2016 ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ అండ్ వేర్ డిడ్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ టేక్ ప్లేస్? గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి 5th March 1931 లండన్లో జరిగిందనమాట. 5th March 1931 లండన్లో ఈ యొక్క గాంధీ ఇర్విన్ ఒప్పందం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 పబ్లిష్డ్ బై ది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విపో? ప్రపంచ మేధో సంపత్తి సంస్థ విపో ప్రచురించినటువంటి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసినట్లయితే అకార్డింగ్ టు ది 2024 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII, ఇండియా ర్యాంక్స్ 39th ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఓకే, 2024 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII ప్రకారం మేధో సంపత్తి పరంగా భారతదేశం యొక్క స్థానం 39వ స్థానంలో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, గంగా బేసిన్ ఈజ్ స్ప్రెడ్ బిట్వీన్ విచ్ 2 రివర్స్? గంగా బేసిన్ ఏ 2 నదుల మధ్య వ్యాపించింది అని చెప్పేసి అడిగారు. ఇది గగ్గార్ అండ్ తీస్తా అనేటువంటి నదుల మధ్య వ్యాపించింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ సెలబ్రేటెడ్ ది 9th యానివర్సరీ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూషన్ ఇన్ సెప్టెంబర్ 2024? కింది దేశాల్లో ఏ రాజ్యాంగం యొక్క 9వ వార్షికోత్సవాన్ని సెప్టెంబర్ 2024లో జరుపుకున్నారని చెప్పేసి అడిగారు. సో ఇది చూసినట్లయితే మనకి నేపాల్ విల్ సెలబ్రేట్ ది 9th యానివర్సరీ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూషన్ ఆన్ September 19, 2024. ద డే ఈజ్ నోన్ యాజ్ కాన్స్టిట్యూషన్ డే ఇన్ నేపాల్. నేపాల్ తన రాజ్యాంగం యొక్క 9వ వార్షికోత్సవాన్ని సెప్టెంబర్ 19, 2024 జరుపుకుంటుంది. ఈ రోజును నేపాల్ రాజ్యాంగ దినోత్సవం అని చెప్పేసి కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైమ్ మినిస్టర్ మోడీ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ హెలికాప్టర్ అంబులెన్స్ సర్వీస్ ఎట్ రిషికేష్ ఎయిమ్స్, విచ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఎయిర్ అంబులెన్స్. ఇట్ విల్ బీ ఆపరేటెడ్ అండర్ విచ్ ప్రాజెక్ట్? ఓకే, సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశం యొక్క మొట్టమొదటి ఎయిర్ అంబులెన్స్ అయినటువంటి రిషికేష్ ఎయిమ్స్ వద్ద భారతదేశం యొక్క మొట్టమొదటి హెలికాప్టర్ అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఇది ఏ ప్రాజెక్టు కింద నిర్వహించబడుతుంది అనేది చూసుకుంటే, సో ది న్యూ హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ HEMS విల్ బీ ఆపరేటెడ్ అండర్ ది సంజీవని ప్రాజెక్ట్. ఓకే, సంజీవని అనేటువంటి ప్రాజెక్ట్ కింద దీన్ని నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎకనామిక్ సెక్టార్ డివైడెడ్ ఇంటూ, ఆర్థిక రంగం ఎన్ని విభాగాలుగా విభజించబడింది అనేది చూసుకుంటే డివైడెడ్ ఇంటూ 3 మెయిన్ సెక్టార్స్ అండి. ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ. ఓకే, ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ భాగాలుగా ఈ రంగాలుగా ఇది ఆర్థిక వ్యవస్థ అనేది ఈ 3 ప్రధాన రంగాలుగా విభజించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ బుద్ధిజం ది వర్డ్ వర్ణ రిఫర్స్ టు? బౌద్ధ మతంలో వర్ణ అనేటువంటి పదం దేన్ని సూచిస్తుంది అంటే ది టర్మ్ వర్ణ ఇన్ ద బుద్ధిజం రిఫర్స్ టు ది క్యాస్ట్ సిస్టమ్ ఆర్ సోషల్ క్లాసెస్ ఇన్ ఇండియా. బౌద్ధ మతంలో వర్ణ అనేటువంటి పదం కుల వ్యవస్థను లేదా భారతదేశంలో సామాజిక తరగతులను ఇది సూచించడం జరుగుతుంది. సో ఇవి మనకి ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి బిట్స్ అండి. సో ఈ PDFs కూడా 199 రూపీస్ కోర్సులు అయితే యాడ్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా ఈ 199 రూపీస్ కోర్స్ తీసుకోండి. మీకు చాలా PDFs అయితే ఉంటాయి, మీకు చాలా హెల్ప్ అవుతాయి ఈ ఎగ్జామినేషన్స్కి. సో మీరు PDFs డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.